గుర్తుపట్టడానికి మాకు సహాయం చేయండి. పాపమును, మీరు చేస్తున్న కార్యములను మేము గుర్తుపట్టకపోతే కలిగే అనర్థం ఏమిటో మాకు అర్థం కాదు. జ్ఞానము కొదువ, బుద్ధి కొరచ గనుక మీ జ్ఞానము పైనుండి వచ్చే జ్ఞానంతో మమ్మల్ని నింపండి. వివేకం కలిగిన హృదయం దయచేయండి. మీకు ఆయాసకరమైన వాటిని మేము గుర్తించి ఒప్పుకొని క్షమాపణ పొంది సమాధానపడి మీ ఆశీర్వచనం పాత్రలో ధైర్యముగా చేయవేయడానికి మీ కనికర్మలు మా మీద కుమ్మరించమని బ్రతిమలాడి వేడుకుంటూ, అందుకొరకు నన్ను నాతో ఉన్న నీ ప్రియబిడ్డలందరినీ సిద్ధపరచమని మాకు సహాయం చేయమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవం కలిగిన దేవుడు, మన రక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ఆయన వాక్య ప్రత్యక్షత కొరకు, ప్రత్యక్షత కలిగిన మనస్సు కొరకు. మా ప్రియ ప్రభువా, మీ దాసులను, మీ లేఖనం పరిశుద్ధమైనది, అది ఆకాశం కంటే ఉన్నతమైనదిగా మీరు చేశారు. పలకడానికి నాకేమాత్రం యోగ్యత లేదు. మీ కనికరమును బట్టి మీ వద్దకు వచ్చి ఉన్నాను. నా శరీర ప్రాణాత్మలను, మీ రక్తమును ఆశ్రయించి మీకు సంపూర్ణంగా లోపరుచుకుంటూ ఉన్నాను. మీ అగ్ని చేత పొట్టము వేయండి, నన్ను పరిశుద్ధపరచండి. యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరచి, పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా యందు, మా అందరి యందు కలిగించి మేము మీతో సమాధాన పడినట్లు మమ్మను యోగ్యముగా ఆశీర్వచన పాత్రలో చేయవేయడానికి మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని, సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, తిమోతికి వ్రాసిన 2 పత్రికలు, తీతు పత్రిక, ఈ 3 పత్రికలను కాపర్ల పత్రికలు అంటారు. దైవ సేవకుల కొరకు వ్రాయబడిన పత్రికలు అని వేద పండితులు తెలియపరుస్తారు. దైవ సేవకుల కొరకు వ్రాయబడిన పత్రికలోని మూలవాక్యము విశ్వాసులైన మనకెందుకు, మాకెందుకు అనే ప్రశ్న సాధారణంగా ఎవరిలోనైనా వస్తుంది. దానికి కొంత వివరణ నేను మీకు పరిచయం చేసి అంశంలోకి వెళ్తాను. దేవుని వాక్యంలోని సౌందర్యం ఏమిటి అంటే, దేవుడు తన ప్రజలను, అది పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ, 2 అంచెలుగా విభజించాడు, 2 స్థాయిలుగా విభజించాడు. ఉదాహరణకు నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనంలో దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలందరినీ కూడా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పాడు. ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా యాజక రూపమైన రాజ్యం అంటే యాజకులు, రాజస్వం కలిగిన వారు అని అర్థం. ఇజ్రాయేలీ ప్రజలందరినీ యాజకులు అని పిలిచిన లేఖనము 12 గోత్రాలలో ఒక గోత్రాన్ని యాజక గోత్రంగా ప్రత్యేకించింది, ప్రతిష్ఠించింది.
మిగిలిన 11 గోత్రాలకు స్వాస్థ్యం ఇచ్చి యాజక గోత్రమైన లేవి గోత్రానికి ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు. మిగిలిన 11 గోత్రాల వారు దేవునికి అర్పించవలసిన అర్పణలను గురించి, దేవునికి ఇవ్వవలసినటువంటి కానుకలు 5 రకాల అర్పణల గురించి తెలియపరిచి అర్పణలు ఇవ్వండి, ఆ అర్పణలు యాజకులు అవి తిని బ్రతకాలి అని వాళ్ళకి నియమించాడు. అలాగనే కృత నిబంధన గ్రంథంలో కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 13వ వచనంలో ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండివారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అంటే బలిపీఠం మీద అర్పించబడిన వాటిని తీసుకొని బ్రతుకుతారని మీరు ఎరుగరా అని 14లో అలాగున, ఎలాగున? ఆలయ కృత్యాలు జరిగించేవారి లాగున, బలిపీఠం మీద కనిపెట్టుకుని ఉండేవారి లాగున సువార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా భక్త సమాజాన్ని దేవుడు 2 అంతస్తులుగా విభజించాడు. 2 అంతస్తులుగా విభజించాడు. ఒకటి సేవక బృందము, 2 విశ్వాస బృందము. విశ్వాస బృందాన్ని ఏర్పాటు చేసి వారు దేవునికి విధేయత చూపించే కొలది ఆత్మీయ అధికారం కలిగిన, ప్రత్యక్షత కలిగిన, అభిషేకం కలిగిన దైవ సేవకుల యొక్క స్థాయికి ఈ విశ్వాస బృందాన్ని తీసుకురావాలని దేవుడు పనిచేస్తున్నాడు. 2 అంతస్తులుగా విభజించి ఒక అంతస్తులోని భక్తులకు అభిషేకాన్ని ఇచ్చాడు, వాక్శక్తినిచ్చాడు, వాక్శుద్ధినిచ్చాడు, వరాలనిచ్చాడు. ఆయనకు ఒక పిలుపు ఇచ్చి ఆ పిలుపుకు తగినటువంటి తలాంతులు అన్నిటినీ ఆ సేవక బృందానికి ఇచ్చాడు. ఆ ప్రజల మధ్య సేవ చేయడానికి, అతను ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలు, వాటిని పరిష్కరించడానికి అవసరమైన సకల విధమైన సంపత్తు, అది దయ్యాలను వెళ్ళగొట్టడం కావచ్చు, రోగాలు బాగు చేయడం కావచ్చు, వాటిని సత్యమునందు ప్రతిష్ఠించబడేటట్లుగా సత్యంలోనికి నడిపించడం కావచ్చు, వారిని క్రీస్తు సారూప్యంలోనికి చెక్కడానికి అది హెచ్చరిక, అవసరమైతే హెచ్చరిక, బ్రతిమలాడడం అవసరమైతే బ్రతిమలాడడం, తల్లి వంటి పాలనో తండ్రి వంటి దండనో ఏది చేయవలసిన అవసరత ఉంటే అవన్నీ చేయడానికి అవసరమైన ఆ అభిషేకాన్ని, ఆ ప్రత్యక్షతను సేవక బృందానికి ఇచ్చాడు. ఇచ్చి వాళ్ళ ద్వారా దేవుని సమాజాన్ని నడిపిస్తూ, దేవుని సమాజంలో ఉన్నవారు, విశ్వాస బృందంలో ఉన్నవారు ఈ అనుభవాన్ని ఎరిగి మేము కూడా ఉన్నతమైన అంతస్తులోనికి వెళ్ళాలి అనే ఆసక్తి కలిగి ఆ సేవక బృందాన్ని ఎవరైతే వారి అడుగుజాడల్లో వారిని మాదిరిగా ఎంచుకొని వారి విశ్వాస ఫలమును అనుభవిస్తూ ఆ విశ్వాస ఫలాన్ని, మార్గాన్ని వెంబడిస్తూ ఉంటారో వారిలో నుండి మరికొందరు సేవక బృందంగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఇది దేవుని వాక్యంలోని సౌందర్యం, దేవుని పనిలోని సార్వభౌమాధికారం. కాబట్టి నేను మీకు పరిచయం చేయాలనుకున్న అంశము, తిమోతి, తీతుకు వ్రాసిన ఈ 3 పత్రికలు కూడా సేవకులకు అనేది మొదటి మాట. ఆ సేవకులు ఏ విశ్వాస బృందాల మధ్య పనిచేస్తున్నారో ఆ విశ్వాస బృందాలలోని వ్యక్తులను సేవక సమాజంగా సిద్ధపరచడానికి అవసరమైన తర్ఫీదునిస్తూ, ఆలోచన చెబుతూ వారిని సిద్ధపరిచే క్రమంలో ఎవరైతే ఆ అనుభవాలకు లోబడి మేము ఆ ఉన్నతమైన మెట్టుకు వెళ్ళాలి అని ఆశపడుతున్నారో వారందరికీ కూడా ఈ లేఖనంలోని ప్రతి అంశము కూడా అన్వయించుకోవలసిన అవసరత ఉంది. దీన్ని దేవుని ఆశీర్వాదము అని అంటాం. దేవుని ఆశీర్వాదం అనేటువంటిది అద్భుతమైనది. దేవుని ఆశీర్వాదం అనేటువంటిది ఆయన చేస్తున్నప్పుడు మనకు అర్థం కాదు, అది మన హృదయానికి గోచరం కాదు. ఆయన ఆశీర్వదించే క్రమంలో ఆయన చేసేటువంటి పనులు మనం ఎన్నో ప్రశ్నలు ప్రశ్నించడానికి దోహదం చేసేవిగా ఉంటాయి. నేను ఇంత నమ్మకంగా యథార్థంగా ఉన్నాను, ఇంత భక్తితో ఉన్నాను,
నేను ఇలాగ చేస్తుంటే దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలాగ చేశాడు అనే ప్రశ్న నీ హృదయంలో రేకెత్తిచ్చేదిగా ఉంటుంది. అలా ప్రశ్నిస్తావు, మరలా నీకు నీవే సమాధాన పడతావు, మరలా దేవుని మీద ఆధారపడతావు. ఎందుకంటే అటు ఇటు దిక్కులు చూస్తావు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు అని అటు ఇటు దిక్కులు చూసి ఎటు చూసినా నీ సమస్యకో, నీ అవసరతకో, నీ శోధనకో పరిష్కారం దొరకనప్పుడు మరలా దేవుని వైపే చూస్తావు. ఎప్పుడైతే దేవుని వైపు చూసావో మరలా దేవుని మీద ఆనుకుంటావు. దేవుని మీద ఆనుకున్న తర్వాత మరలా దేవుని కనికరం వస్తుంది. ఇలాగ నీ జీవితంలో ఈ ఉత్థాన పతనాలు అనేకం జరుగుతూ వెళుతున్నప్పుడు ఒక దినాన నీ జీవితపు చరమాంకానికి దగ్గరికి వచ్చిన సమయంలోనో ఒక్కసారి నీ జీవితాన్ని వెనుకకు తిరిగి చూసుకుంటే ఆయన చేసిన ఆశీర్వాదం, ఆయన నీకు అనుగ్రహించిన ఆశీర్వాదం అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆశీర్వాదం ఆయన ఇచ్చిన వెంటనే నీకు అర్థం కాదు. అవి ప్రశ్నించేవిగా ఉంటాయి, సమాధానం లేనివిగా ఉంటాయి. దేవుని పని విధానం అది. ఉదాహరణకు యోబు భక్తుడు తన 10 మంది బిడ్డలు ఒక్క దినాన్ని చనిపోతే, ఆస్తి అంతా ఒక్క దినాన్ని కోల్పోతే దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని అన్నాడు. ఆ వచనాన్ని కొన్ని వందల సార్లు నువ్వు చదువుతావు, ధ్యానం చేస్తావు, వింటావు, ఇతరులతో చెబుతావు ఇతరులకు కష్టం వచ్చినప్పుడు. అదే నీకు ఒక సమస్య వచ్చి ఒక వ్యాధి నయం కాకపోతేనో, ఒక ఆర్థిక ఇబ్బంది ఎదురైతేనో, ఒక అవమానము, నింద, తృణీకారం నీ మీద దాడి చేస్తేనో దేవుడు ఇలా చేయొచ్చు కదా, ఆరోగ్యం ఇవ్వచ్చు కదా, ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించవచ్చు కదా, ఈ పోరాటం నుండి నన్ను తప్పించవచ్చు కదా, దేవుడు అలాగే ఎందుకు చేయలేదు అనేస్తాం. ఆ యోబు యొక్క అత్యున్నతమైన మెట్టును నువ్వు అందుకోలేక ఆ పరిస్థితులను చూస్తావు. ఇంకా నీ వాదన సమర్థించుకోవడానికి నువ్వు మాట్లాడే మాట, అన్యుల మధ్య నేను ఎలా తలెత్తుకోవాలి, మేము మా దేవుడిని నమ్ముకుంటే మా ఇంట్లో ఇలాంటి సమస్య ఉంది, మీరు మీ దేవుడిని నమ్ముకుంటే మీ ఇంట్లో కూడా ఇలాంటి సమస్య ఉంది కదా, మీ దేవుడు గొప్ప ఏమిటి, అక్కడికి వెళ్ళి మీరు సాధించింది ఏమిటి అని వాళ్ళు అంటున్నారని వాళ్ళ వాదన నీ వాదనగా చెప్తావు దేవుని సన్నిధిలో. ఈ కారణం చేత దేవుడు చేసే కార్యాన్ని అర్థం చేసుకోలేవు. కాలం గడిచే కొలది మరలా సేవకుడు హెచ్చరించాడో, ఆత్మపూర్ణులైన వ్యక్తులు నిన్ను సమర్థించారో, సమన్వయపరిచారో, ప్రోత్సహించారో, కన్నీరు విడిచారో, నీ కొరకు ప్రయాసపడ్డారో, మరలా లోబడ్డావు. దేవుడు కార్యం చేశాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే అది నీ హృదయానికి సమాధానాన్ని ఇచ్చేది ఉంటుంది, నీ హృదయానికి సంతోషాన్ని ఇచ్చేదై ఉంటుంది, ఆయన ప్రేమతో నీ హృదయం నింపబడిందై ఉంటుంది. అది నీ హృదయానికే అర్థమవుతుంది కానీ భౌతికంగా తెలియదు. బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని జీవితం చూసినా ఆశీర్వాదపు ఛాయలు, ఆశీర్వాదపు ముద్రలు ఇలాగే కనబడతాయి. మీరు ఆలోచన చేయండి. యోబు అలాగన్నారు. ఆయన స్నేహితులు లేకుంటే ఆయన కొరకు వచ్చిన మనుషులు ఎలాగ మాట్లాడారో ఆ గ్రంథం అంతా మనం చూస్తాం. వాటన్నిటికీ సహనంతో ఓర్పుతో ఆయన సమాధానం చెప్పారు. చివరికి యోబు కూడా కొన్ని విషయాల్లో మార్మన్స్ పొందవలసి వచ్చింది. నేను వినికిడి చేత అలాగ మాట్లాడాను, కానీ ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూస్తున్నానయ్యా, ఇంకా నా నోరు తెరవను, నేను బూడిదలు అంటున్నాను. 42వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన చెప్పుకుంటారు. ఆయన సాక్ష్యం అది. అంటే ఒక భక్తుని ఉన్నతమైన మెట్టుకు నడిపించడానికి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఇక్కడ రాసుకున్నాం మనం ఈరోజు 127వ కీర్తనలో. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. అంటే వీళ్ళు తింటున్నారు, త్రాగుతున్నారు, హెల్దీగా ఉంటున్నారు, సమస్యల పోరాటాలు అనేకం ఉన్నాయి, ఆ సమస్యల పోరాటాలు చూస్తున్నారు, కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని వీళ్ళు గుర్తుపట్టట్లేదు. ఆ విషయంలో నిద్రపోయిన స్థితిలోనే ఉంటున్నారు. కానీ దేవుడు ఇవ్వడం మానలేదు. దేవునికి స్తోత్రం చెప్తామా? ఇది దేవుడు పనిచేసే విధానం, ఇది దేవుడు పనిచేసే విధానం, దేవుడు పనిచేసే విధానం. అందుకే అందుకొరకు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. తొట్టిల్లకుండా ఆయన నీ పాదములో స్థిరపరచుటకు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు అని యోధాపత్రిక 24వ వచనంలోను, తెస్సలోనికైలకు రాసిన పత్రికలోను ఆ వాగ్దానాలు మన కొరకు ఇవ్వబడ్డాయి. మనం తొట్టిల్లుతామని ఆయనకు తెలుసు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మీరు మనసును పెట్టండి, ఈ మాటలు మీరు మనసును పెట్టండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రికలోనే చూడండి, 1వ అధ్యాయము 2వ అధ్యాయము
9వ వచనం. దేవుని వాక్యం బంధించబడి, వాక్యం తన కార్యాన్ని తను చేస్తూనే ఉంది. మనము బంధించబడినట్టు, బంధకాల్లో ఉన్నట్టు ఉంటాం. అది ఆరోగ్యపరమైనవో, ఆర్థికపరమైనవో, అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కోవడమో, ఇలాంటి పరిస్థితులు ఎన్నిటినో మనం ఎదుర్కొంటూ ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ఇవన్నీ మన కొరకు ఎందుకు ఇలాగ అనుమతించబడ్డాయి అంటే, నాయన ముందుకు వచ్చాయి, అవి బాగా ముందుకు వచ్చి, కిషోర్ ఈ కాంగ ముందుకు పెట్టి పిల్లలను ముందుకు వచ్చి, మీరు కూడా దయచేసి ముందుకు జరిగి కూర్చోండి. పెట్టే గల్లీలో పెట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు ఇవన్నీ ఇలాగూ జరుగుతున్నాయి? ఇలాంటి పరిస్థితులు మనం ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే, ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితులు, అది ఆరోగ్యపరమైందో, ఆర్థికపరమైందో, లేకుంటే సామాజికపరమైందో, మానసికపరమైందో, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు అనేటువంటి విషయాలు అవి మనకెందుకు అనుమతిస్తున్నాడంటే, అవి మనల్ని పరిశుద్ధపరచడానికి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడమే, ఆయన్ని చేరుకోవడం కాదు, చూడడం. అంత దూరాన ప్రభువుని చూడడం అన్నమాట. అలా అంత దూరాన ప్రభువుని చూడాలంటేనే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధతను మనం ఎక్కడ సాధన చేయాలి? ఎక్కడ మనము ఆ పరిశుద్ధత అనే అనుభవంలో నడిపించబడాలి? ఈ శరీరదారులుగా భూమి మీద ఉన్నప్పుడే మనం ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలు, పోరాటాలు, వ్యాధికారకమైనవి, ఆర్థికపరమైనవి, సామాజికపరమైనవి, మానసికపరమైనవి, ఇలాంటివన్నీ ఈ విషయాలను గురించిన జ్ఞానం ఈనాటి క్రైస్తవ సమాజానికి లేదు. కనుకనే క్రైస్తవ సమాజం సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు సణుగుతుంది, గొణుగుతుంది. ఏదో ఒక కారణం చేత దేవుని మీద నేరం మోపుతుంది. ఏలియాను గురించి చెప్తూ రోమీయులకు రాసిన పత్రిక 11లో అంటున్నాడు, మూడవ వచనం, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడినే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయ చూచుచున్నారు అని ఇజ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. దేవునితోనే వాదిస్తున్నాడు. ఇవన్నీ అబద్ధమా? యెహోవా బలిపీఠాలు కూలగొట్టడం, బయలు బలిపీఠాలను కట్టడం, యెహోవాను నమ్మిన వారిని చంపడం, వాళ్ళ ప్రవక్తలను చంపడం, ఇవన్నీ అబద్ధమా? కాదు, నిజమే. వాళ్ళందరూ చంపదూచుతున్నారని ఆ కంటికి కనపడుతున్న విషయాల గురించి ఏలియా వాదిస్తున్నాడు. కానీ ఏలియా ద్వారా దేవుడు చేస్తున్న దైవ కార్యం, 2 తలంపుల మధ్య తడబడుతున్న ప్రజలను ఒక తలంపు క్రిందకు తీసుకురావడానికి ఆ ప్రవక్తని ఎలా సిద్ధపరిచాడు? అలా సిద్ధపరచడం వెనుకున్న దేవుని ప్రణాళిక ఏమిటి? అంత్యకాలంలో దేవుని ప్రజలు 1 కంటే ఎక్కువ తలంపులతో తడబడుతూ ఉన్నప్పుడు ఆనాడు ఏలియా ఎలాంటి అభిషేకాన్ని కలిగి ఉన్నాడో, అలాంటి అభిషేకం కలిగిన వ్యక్తులు అనేక మంది ఏలియాలు లేవనెత్తబడాలి, వారికి ముంగుర్తుగా నన్ను సిద్ధపరుస్తున్నాడన్న జ్ఞానము ఆ రోజు ఏలియాకు లేదు. అది దేవుడు తప్పుగా ఎంచలేదు. అయ్యా, నీ కొరకు నేను నిలబడితే నన్ను చంపాలని చూస్తున్నారని, ఇశ్రాయేలీయులకు విరోధంగా నన్ను చంపాలని చూస్తున్నారని ఇశ్రాయేలీయులకు విరోధంగా నా ఎదుటే ఏలియా వాదిస్తున్నాడు. మనం కూడా అలాగేగా దేవుణ్ణి నమ్ముకుంటే ఈ కష్టం వచ్చింది, ఆ సమస్య వచ్చింది, ఈ పోరాటం వచ్చింది, దాన్ని పెట్టుకున్న దేవుని ప్రణాళిక ఏమంటే ఆలోచించవా? ఆ మాట అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, అది ఆలోచిస్తే దేవుని తీర్పులు ఏమిటో నీకు అర్థమవుతాయి, దేవుని న్యాయం ఏమిటో నీకు అర్థమవుతుంది. దేవుని తీర్పులు నీకు అర్థం కావాలి. ఎందుకు అర్థం కావాలి? నిన్ను ఆయన రాజు అని పిలిచాడు,
నిన్ను యాజకుడు అని పిలిచాడు. రాజు చేయాల్సిన పని తీర్పు తీర్చాడు. సొలొమోను రాజుగా నియమించబడిన తర్వాత ఆ భక్తుడు చేసిన మొట్టమొదటి ప్రార్థన ఏమిటి? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7 నుండి 9 వచనాల్లో, అయ్యా ఇంత గొప్ప నీ జనమునకు తీర్పు తీర్చగలిగిన వాడెవడయ్యా? ఇంత నీ గొప్ప జనానికి తీర్పు తీర్చాలంటే నాకు వివేకం కావాలి, జ్ఞానం కావాలి. ఎందుకు? సింహాసనం ఎక్కడానికి, ఆ సింహాసనం మీద కూర్చొని దేవుని ప్రజలను పరిపాలించడానికి ఆ జ్ఞానం నాకు కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు అని చెప్పిన లేఖనమే జ్ఞానము లేకుండా ఎవడు సింహాసనము ఎక్కడు అని కూడా చెబుతాను. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు మనల్ని రాజులు యాజకులు అని చెప్పినటువంటి లేఖనము మనల్ని గురించి ఏమంటుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుద్దామని ఎరగరా? మనల్ని ఎందుకొరకు పిలిచాడు దేవుడు? లోకంలో ఉన్నప్పుడు లోకానికి తీర్పు తీర్చాలి. ఇది సత్యమో ఇది అసత్యమో నిర్మోహమాటంగా నిర్వర్ధంగా నిష్కర్షగా ప్రకటించడానికి. రెండవదిగా పరలోకంలో దేవదూతలు నీకంటే జ్ఞానం కలిగిన వారే కారా? వాళ్ళు యుగ యుగాల నుండి ఉన్నవారు, ఎన్నో యుగాలు చూసిన వారు, దేవుని సన్నిధిలో ఉన్నవారు. అటువంటి వారికి నువ్వు తీర్పు తీర్చాలంటే నీ జీవితంలో నీ కొద్ది కాలంలో నువ్వు దైవభక్తి సాధన చేస్తున్న నీ కొద్ది కాలంలో వారికి దొరకని పరిశుద్ధ గ్రంథం నీకు దొరికింది. ఆ గ్రంథంలో దేవుని తీర్పులు, దేవుని చట్టాలు, దేవుని న్యాయము, దేవుని యొక్క ఆలోచన విధానం వ్రాయబడి ఉంది. వాటిని పరిశీలించి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే దేవదూతలకు తీర్పు తీర్చగలుగుతావు. అందుకొరకు దేవుడు నిన్ను పిలిచాడు. నేను మరలా చెప్తున్నా, మనం తీసుకున్న మూల వాక్యము కాపరి పత్రికలో ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:15 ఏమని రాయబడి ఉంది? దేవుని ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను అని ఎవరికి చెప్తున్నాడు? పాస్టర్ గారైన తిమోతికి చెప్తున్నాడు. పాస్టర్ గారైన తిమోతికి ఈ వర్తమానం కాబట్టి పాస్టర్ గారికి ఏమైనా ఈ వర్తమానం కాదు. దేవుని ప్రజలను దేవుడు 2 అంచెలుగా విభజించాడు. ఒక అంచె వారికి సేవకుల యొక్క అభిషేకాన్ని ఇచ్చాడు, సేవకుల యొక్క ప్రత్యక్షతలను ఇచ్చాడు, సేవకుల యొక్క ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. వారిని ఏ ప్రజల మధ్యకి పంపాలని దేవుడు ఉద్దేశించాడో ఆ ప్రజల యొక్క అవసరతలు, అక్కర్లు, పోరాటాలు, సవాళ్ళు, సమస్యలు వారిని ఎదిరించడానికి, వారి మీద పనిచేస్తున్న చీకటి శక్తులను పారత్రోలడానికి అవసరమైన సకల సంపత్తును వారికి ఇచ్చి పంపాడు. రెండవది, వారి ద్వారా రక్షించబడిన వారు ఎవరైతే ఉన్నారో నిత్య జీవానికి వారసులైన వారు ఆ విశ్వాస బృందాన్ని సిద్ధపరిచి వారి కొరకు సేవకులను నియమించాడు. ఆ విశ్వాస బృందములో నుండి దేవుని యొక్క ప్రణాళికను సేవకుడు బోధిస్తూ ఉండగా ఆ ప్రణాళికను విశ్వసించి నేను కూడా ఆ ప్రణాళిక ప్రకారం దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలనే కోరిక కలిగిన వారు సమర్పించుకొని ఆ సేవకుడిని వెంబడించడం ద్వారా ఆ సేవక వ్యవస్థలోనికి నీలో నుండి నీ కుటుంబంలో నుండి సేవకులను లేవనెత్తడానికి దేవుడు పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? కాబట్టి ఇప్పుడు మనం చదివిన మూలవాక్యం సేవకులకేనా, విశ్వాసులందరికీనా? రైట్. ఎందుకంటే పునాది కరెక్ట్గా ఉండాలి. లేకపోతే ఎప్పుడో ఎవరో మా పాస్టర్ గారు ఈ వర్తమానం చెప్పారని మీరు ఊరికో చెప్తారు. మీరు భలే వాళ్ళండి, ఇంత అమాయకులు మాకు ఎక్కడ దొరికారు, ఇది సేవకులదండి మంది కాదండి అని వాళ్ళు అంటే అప్పుడు మీరేం చెప్పాలి? అవునా? పునాది కరెక్ట్గా ఉండాలని ఈ ఉపోద్ఘాతం చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు రండి మూలవాక్యం దగ్గరికి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. ఎలా? దేవుని ఎదుట యోగ్యునిగా. కొంతమందిని అడిగితే తెలియక యథార్థంగా మీరు రక్షణ పొందారా అని అడిగితే వాళ్ళకి ఎంత కోపం వస్తుందో. నేను రక్షణ పొందకపోవడం ఏంటి, చిన్నప్పుడే క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను రక్షణ పొందకపోవడం ఏంటి అని ఎంత చిరాకు పడిపోతారో. అలాంటి వాళ్ళు నేను చూశాను, నా జీవితంలో నేను చూశాను. ఎందుకంత చిరాకు వచ్చిందో చెప్పు. నేను అడుగుతూ ఉంటాను, ఎవరైనా ప్రతి వ్యక్తి ప్రతి నెల నాతో మాట్లాడమని చెప్తాను. ఆ సంభాషణలో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో అడుగుతాను, మీరు ప్రార్థన చేసుకున్నారా, బైబిల్ చదివారా అని అడుగుతాను. ఏదో ఒక సమయంలో వాడు చదివితే చదివామని చెప్తారు, లేకపోతే నేను చదవలేకపోయానని చెప్తారు, అది వేరే టాపిక్.
కానీ ఈ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఆయన దగ్గరికి పోతే ఇది అడుగుతాడు అని చిరాకు పడతారే, అలాంటి వాళ్ళు ఎందుకు చిరాకు పడుతున్నారు? అవునా? ఎందుకంటే వాళ్ళలో క్రీస్తు జీవము లేదు. వాళ్ళలో క్రీస్తు జీవము లేదు. ఆ కారణం చేత వాళ్ళకి చిరాకు వచ్చి, క్రీస్తు జీవం ఉంటే నువ్వు రక్షణ పొందావు అని అడిగితే పొందానని చెప్పు, లేదా పొందలేదని చెప్పు, దానిలో తప్పే ఉంది. నీ స్థితి అది. ప్రార్థన చేసుకున్నావా అంటే, మొన్నెవరో ఇక్కడే ఒక అమ్మ భారంతో హృదయాన్ని కొమ్మరించుకొని ఒక గంటన్నర 2 గంటలు మొరపెట్టుకుంటారు. అనుకున్న ఒక ఆయన గొణుగుతున్నాడు, ఇంతసేపు ఇక్కడ ఎందుకు ప్రార్థన చేయాలి, ఇంట్లో ప్రార్థన చేయాలి, ఇంట్లో చేసుకోవాలి కదా అని చెప్పి గొణుగుతున్నారు. ఎందుకు అట్లా గొణుగుతున్నారు? వాళ్ళు గురువారం రోజు మనం ప్రత్యేకించుకునేదే మన హృదయాలు కొమ్మరించుకోవడానికి, విస్తరించి వాక్యం చెప్పుకోవడానికి, విస్తరించి ప్రార్థన చేసుకోవడానికి, ప్రభువు మాట్లాడుతుండగా విస్తరించి వినడానికి, విస్తరించి ఆయనకు చెప్పుకోవడానికి. ఆదివారం రోజు అవకాశం ఉండదు. ఆ సమయాన్ని బట్టి, అవసరతను బట్టి ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడతాను. దాన్ని మీరు పరిశీలించుకొని ప్రభువుని ఎదుర్కొంటారు. కొద్ది నిమిషాలే. అలాగే ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? వాళ్ళలో క్రీస్తు జీవం లేదు. ప్రార్థన చేస్తుంటే ప్రక్క వ్యక్తి నువ్వు ప్రార్థన చేయకుండా ఆ పని ఈ పని అని అటు ఇటు తిరిగేటువంటి చంచల మనస్కులు ఉన్నారు ఇక్కడ కూడా. నువ్వు వచ్చింది ప్రార్థనకి, పరిచర్య ఎంతసేపు చేయాలి? నువ్వు వీలైనంత ఎక్కువ సమయం ప్రభు పాదాల దగ్గర ఉండాలి. నువ్వు అది లేకుండా ఆ పని ఈ పని అని అటు ఇటు తిరుగుతూ 10 నిమిషాలు కూడా నువ్వు ప్రార్థన చేయడం లేదంటే నీలో క్రీస్తు జీవం ఉందా? దేవుని ఆత్మ ఉందా? నేను సూటిగా అడుగుతున్నాను. దేవుని జీవం ఉంటే వచ్చినప్పుడు మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు, వాక్యం పరిచర్య ఉంది, ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి వచ్చేస్తావు. ఒకవేళ నీకు చేయాలన్న భారం ఉంటే అది దేవుని ఆత్మ కాదు. గుర్తుపట్టాలి. ఆ దేవుని జీవం ఉంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎలా దేవుని సంఘం, దేవుని మందిరము అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని 1 పత్రికలో చెప్తాడు షైనీ. తిరిగి అవునా? ఎలాగూ ప్రవర్తించాలో నీకు తెలియాలి అని. మౌనంగా ఉన్నాడని సేవకుడు మాట్లాడడం లేదు, ప్రశ్నించడం లేదని దేవుని సంఘంలో నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించద్దు. ఆయన మనసులో ఎంత బాధపడతాడు. ఆయనే బాధపడుతుంటే దేవుడు బాధపడ్డా? వచ్చింది ప్రార్థనకు, వచ్చింది వాక్యం వినడానికి, మధ్యలో అటు ఇటు తిరుగుతారు. ఆలోచన చేయండి. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము దేవుని ఎదుట మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనపడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది. ఆ న్యాయపీఠం ఎదుట యోగినిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఎలా నిలవబడగలం? కొన్ని ఆలోచనలు నేను మీతో చెప్తాను. దానికి ఒక సింపుల్, ఒక సాధారణమైనటువంటి ఆలోచన. ఈ భూమి మీద నీవు బ్రతికినప్పుడు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా ఉందా? ఈ భూమి మీద నువ్వు దైవభక్తి సాధన చేస్తున్నప్పుడు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా ఉందా? మనస్సాక్షి అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 8:16. సాక్ష్యమిచ్చుచున్నాడు, దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా. నువ్వు దేవుని పిల్లలవైతే ఎలాగుండాలి, ఎలాగ ప్రవర్తిస్తావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 మనము దేవుని పిల్లలను పోలి, ఆయనను పోలి నడుచుకుందామా అని ఉంటుంది. చూడండి, ప్రియులైన పిల్లల వలె. దేవుని పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు? నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైందా? నువ్వు మాట్లాడే మాటలు దేవునికి ఇష్టమైనవా? నీ క్రియలు దేవునికి ఇష్టమైనవా? నిన్ను బట్టి నీ ప్రభు సంతోషిస్తున్నాడా? ఈ ప్రశ్నలు నువ్వు వేసుకో. నీకెవరు బోధించినక్కల్లా. నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మని వరం నీలోకి వచ్చారు. ఆయన నీకు అనేక విషయాలు బోధిస్తున్నారు. నువ్వు ఆసక్తి కలిగి ఆయన స్వరాన్ని వినగలిగిన
ఆసక్తి నీకు ఉంటే ఆయన నీకు బోధిస్తున్నాడు. ఆయన నీకు బోధించినప్పుడు నువ్వు మాట్లాడే మాట దేవుణ్ణి సంతోషపెడుతుందా? నీ ప్రవర్తన దేవుణ్ణి సంతోషపెడుతుందా? నీ వైఖరి దేవుణ్ణి సంతోషపెడుతుందా? ఉదయం లేచింది మొదలు రాత్రి పడకు వెళ్ళే వరకు నువ్వు చేసినటువంటి ప్రతి పని దేవునికి ఆమోదయోగ్యంగా ఉందా? ఈ ప్రశ్న నువ్వు వేసుకో. ఈ ప్రశ్న నువ్వు వేసుకున్నప్పుడు నీకు సమాధానం వస్తుంది. నేను ఈ సమయాన్ని ఇలా ఖర్చు పెట్టాను, ఇది దేవునికి మహిమకరం, లేదు నాకు ఉపయోగకరం, లేదు నా సహోదరుడికి ఉపయోగకరం. ఏదో ఒక సాక్ష్యం ఉండాలి కదా. ఈ ఒక్క ప్రశ్న వేసుకుంటే చాలు. దైవభక్తి సాధన సరిపోతుంది. నాకు వాక్యం గుర్తుండాలి, వాక్యం అప్పచెప్పాలి, ఇవన్నీ సెకండరీ థింగ్. అవన్నీ మనకు ఎందుకు ఇచ్చారో తర్వాత చెప్తాను. ఇవేమీ లేకపోయినా, నీకే చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, ఆ జ్ఞానాన్ని దేవుడు అడిగితే ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు నేను నా ప్రవర్తన, నా మాట, నా చూపు, నా వెనుకడి, నా వైఖరి దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉందా? పౌలు భక్తుడు ప్రార్థన చేస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9-12 వచనాలలో దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ అన్ని విషయముల్లో ప్రభువుని సంతోషపెట్టునట్లు అంటుంది లేఖనం. నువ్వు ప్రభువుని సంతోషపెట్టే విధంగా ఉన్నావా? నీ మనస్సాక్షి నీ గురించి ఏం చెప్తుంది? అదొక్కటి ఉంటే చాలు. మిగిలినవన్నీ ఆటోమేటిక్గా అన్నీ సెటిల్ అవుతాయి. పౌలు గారి అనుభవాలు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం. ఎందుకు అంత పెద్ద పాస్టర్ గారు సాధారణమైన విశ్వాసులమైన మనల్ని అడుగుతున్నాడు, మా నిమిత్తము ప్రార్థన చేయుడని? మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నీకున్నదా మనస్సాక్షి? అన్ని విషయాలలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు. ఆయన కోరిక అది. యోగ్యంగా ప్రవర్తింపగోరితే ఎక్కడెక్కడ కనపడుతుంది ఆ ప్రవర్తన? నువ్వు దేవునికి భయపడుతున్నావు అని నీ ప్రవర్తన ఎక్కడ కనపడుతుంది? దేవునికి ఎక్కడ కనపడుతుంది? ఎక్కడ కనపడుతుంది చెప్పు. ఇక్కడ చైర్ ఖాళీ ఉంది, అది చూసి అడ్జస్ట్. ఎక్కడ కనపడుతుంది నీ ప్రవర్తన దేవునికి యోగ్యంగా ఉండే? ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావడంలో కనపడుతుందా? చెప్పరా. సమయానికి రావడంలో కనపడుతుందా? ఇంట్లో క్రమబద్ధమైన భక్తి సాధన, దేవునితో గడపడానికి ఒక నిర్ణీత సమయాన్ని నువ్వు ఏర్పాటు చేసుకొని ఆ సమయం దేవుని సన్నిధిలో కనపడడంలో కనపడుతుందా? మరి అవి చేస్తున్నావా? నువ్వు మాట్లాడేటప్పుడు ఎదురు హృదయాన్ని నొప్పించకుండా నేను మాట్లాడుతున్నానన్న విషయం నీకు తెలుస్తుంది కదా, అక్కడ కనపడుతుందా? నువ్వు పరీక్షించుకో. ప్రభు ఎంత సులువైన పద్ధతిలో భక్తి సాధన చేయాలో ప్రభు నేర్పుతున్నాడు. ఆలోచన చేయండి. పౌలు మా కొరకు ప్రార్థన చేయమన్నాడుగా, ఇక్కడ ఎందుకు యోగ్యంగా ప్రవర్తించాలని మేము కోరుతున్నామన్నాడుగా అని అపోస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడు ఏం చెప్పారో చూడండి. ఈ విధమున దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు, ఇది ప్రతిరోజు సాధన చేయవలసిన పని. దేవుని ఎడల మనుషుల ఎడల మన మాటలు ఎవరినైనా గాయపరిచినాయా? మన ప్రవర్తన దేవుణ్ణి సంతోషపెట్టిందా, బాధ పెట్టిందా? ఎప్పటికప్పుడు మన సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి, స్వయం పరీక్ష చేసుకోవాలి. 23 ప్రారంభంలో ఆయన ఏమంటాడు? ఆయన సాక్ష్యం చెబుతూ చూడండి. సహోదరులారా,
మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకున్నానని సమాజం ఎదుట సాక్ష్యం చెప్తున్నాడు. మొదట నీకు నువ్వు సాక్ష్యం చెప్పుకో. నేను మాట్లాడే మాట, ప్రవర్తించే వైఖరి, తీరు అన్నీ దేవుని ఎదుట, మనుషుల ఎడల, దేవుని ఎడల నేను నిర్దోషమైన వ్యక్తిగా ఉన్నానని మొదట నీకు నువ్వు చెప్పు. రెండవది సమాజం ఎదుట చెప్పు. మూడవది దేవుని ఎదుట చెప్పు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు నాకు ఏ దోషము, అంటే ఈయన ఏం చేశాడు? తనలో దోషాన్ని పరీక్షించుకున్నాడు. నేను ఈ మాట మాట్లాడా, ఈ క్రియ చేశా, ఈ నిర్ణయం తీసుకున్నా, ఈ ప్రవర్తన ప్రవర్తించాను, ఇది దేవునికి ఆమోదయోగ్యంగా ఉందా లేదా, దేవుని సంతోషపెట్టేదిగా ఉందా లేదా, మనుషులను బాధ పెట్టేదిగా ఉందా, దేవునికి అవమానకరంగా ఉందా. ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెకింగ్. ప్రార్థన చేయమన్నాడు, ప్రాక్టీస్ చేశాడు, మనుషుల ఎదుట చెప్తున్నాడు, దేవుని ఎదుట చెప్తున్నాడు. నా యందు నాకు ఏ దోషము కాదు. చెప్పగలవా నువ్వు? పాస్టర్ గారు ఎదుట, ఒక భార్యగా నీ భర్త ఎదుట చెప్పగలవా? ఒక భర్తగా నీ భార్య ఎదుట చెప్పగలవా? తల్లిదండ్రులుగా నీ పిల్లల ముందు నువ్వు చెప్పగలవా? పిల్లలుగా నీ తల్లిదండ్రులు, నీ కుటుంబంలోని వ్యక్తులు ఎదుట ఈరోజు దేవుని మహాకృపను బట్టి నేను ఉదయం లేచింది మొదలు నేను దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేయగలిగాను. ఈ సాక్ష్యం నువ్వు చెప్పగలవా? ఇది నువ్వు ఇక్కడ చెప్పగలిగితే ఆయన న్యాయపీఠం ఎదుట ధైర్యంగా తలెత్తుకుంటావు. ఆ సాక్ష్యం ఇక్కడ నీకు నువ్వు చెప్పుకోలేకపోతే నీ తోటి వారి ఎదుట చెప్పలేవు, సంఘం ఎదుట చెప్పలేవు, ఇంకా దేవుని ఎదుట ఎలా చెప్పగలవు? నీ మనస్సులో, నీ హృదయంలో ఆయన ధర్మశాస్త్ర సారం రాశాడు. ఆయన ధర్మమంతా నీ హృదయంలో ఉంది. పాస్టర్గా చెప్పిన వాక్యం నీకు గుర్తుండకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఆ ధర్మం యొక్క సారమంతా వ్రాయబడి ఉంది. నీకు తెలుసు ఏది ఉత్తమమైందో, ఏది ఉత్తమము కానిదో. ఆ ఉత్తమమైన దాన్ని గుర్తుపట్టి ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు నేను దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా నేను ప్రవర్తించగలిగాను. ఈ సాక్ష్యము నువ్వు చెప్పగలిగితే ఆయన న్యాయపీఠం ఎదుట ధైర్యంగా నిలవబడగలుగుతావు. ఒకవేళ చేయకపోతే కొరింథీయులకు రాసిన, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం. మన ముందు ఒక పోరాటం ఉంది. ఏమిటా పోరాటం? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను నెరవేర్చడం. సత్యమును అనుసరించి చేసే క్రియలు మనం నెరవేర్చడానికి పనిచేస్తూ ఉన్నప్పుడు అపవాది ఆటంకపరుస్తున్నాడు. దాని కొరకు మనం పోరాటం చేయాలి. ఆ పోరాటం ఎలా చేయాలి? మంచి మనస్సాక్షి కలిగి. మొదటి నన్ను నేను యోగ్యమైన వ్యక్తిగా, ఈ మనస్సాక్షి సరి అయిందిగా, మంచి మనస్సాక్షి కలిగి ఉన్నదిగా. ఒకవేళ లేకపోతే నువ్వు సాగు చెప్తున్నావు, ఆ కారణం చేతండి వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేశారండి, ఈ పరిస్థితుల్లో ఇలా చేయలేకపోయానండి. అవన్నీ కరెక్టే, అవన్నీ దేవునికి ఆమోదయోగ్యమా కాదా? కొంతమంది ఏమైంది? 4వ అధ్యాయం ప్రారంభ వచనం. మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ. జనాలకి నచ్చేటువంటి బోధలు కావాలి ఈరోజు. ఏమిటి? నువ్వేమన్నా చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వేమన్నా చేయి, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వేమన్నా చేయి, దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒక వ్యాధి ఒక వ్యక్తి జీవితంలో దేవుడు అనుమతించాడు అంటే, ఒక అవమానకరమైన పరిస్థితిని దేవుడు అనుమతించాడు అంటే, ఒక శోధనను, ఒక నష్టాన్ని, ఒక ఓటమిని దేవుడు మన జీవితంలో అనుమతించాడు అంటే, అలా అనుమతించడం వెనక దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? ఎందుకొరకు? ఇప్పుడు నేను ఎప్పుడు ఒక మొద్దు సూత్రం చాలా మోటుగా చెప్తాను. ఏమిటి అంటే, అది దేవుడు నిన్ను తీసుకుపోవాలంటే ఆయనకి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్ రమ్మడి వెళ్ళిపోవాలి. కానీ నిన్ను అలా ఉంచలా. ఏదో ఒక శరీర బలహీనత ఉంచాడు, ఏదో ఒక
ఆర్థికపరమైన సమస్యను ఉంచాడు, ఏదో ఒక పోరాటంలో నిన్ను ఉంచాడు. ఉంచి నువ్వేం చేస్తావో చూస్తున్నాడు. నా బిడ్డ ఈ పోరాటంలో ఉండొద్దు, ఈ వ్యాధిలో ఉండొద్దు, లేకుంటే ఈ నష్టంలో ఉండొద్దు అని అనుకుంటే ఆయన తీసుకెళ్ళిపోవడానికి ఆయనకు ఒక క్షణం సరిపోతుంది. కానీ ఆయన అలా చేయడం లేదు. ఆ సమస్యలో ఉంచి నిన్ను బ్రతికించి ఉంచుతున్నాడు. అంటే దాని వెనక ఆయనకున్న ఉద్దేశం ఏమిటి? ఆ సమస్యను బట్టి, ఆ అవసరతను బట్టి నీవు దేవుని మీద ఆధారపడతావా, నీ సొంత జ్ఞానము, సొంత బలము, సొంత శక్తి, సొంత వనరుల మీద ఆధారపడతావా? దేవుడు నిన్ను పరీక్షించడానికి. ఈ పాఠం నా సేవ ప్రారంభం నుండి చెప్తున్నా. కొన్ని వందల సార్లు చెప్పానా లేదా? విన్నారా లేదా? కానీ మళ్ళీ సణుగుడు మానేశారా? ఇలా చేయాలి కదా అంటాం మానేశారా? ఎందుకని? అలా అనేది ఎవరు? ఆ పసిపిల్లలు. నువ్వు ఎన్నిసార్లు అని చెప్పి వద్దంటే ఆ క్షణం మానేస్తారు, మళ్ళీ తిరిగి అదే పని చేస్తారు. ఎందుకంటే పసిపిల్లలు జ్ఞానం లేదు. ఆ జ్ఞానం రావాలంటే వయసు పెరగాలి, దేవుని దయలో అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దాని కొరకు అభ్యాసం చేయాలి. అభ్యాసం ఎలా చేయాలి? ప్రతిరోజు మన మనస్సాక్షిని మనము దేవుని ఎదుట మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవడానికి, మన కుటుంబం ఎదుట మనం సాక్ష్యం చెప్పడానికి, దేవుని ప్రజల ఎదుట, సమాజం ఎదుట ఇదిగో నా యందు దోషం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని చెప్పడం సాధన చేయాలి. అందుకొరకు ఈ సమస్యలు అనుమతిస్తున్నాడు. నువ్వు వినే బోధ దేవుని ప్రణాళికకు సంబంధించిందా కాదా? ఒక సమస్య ఇస్తే, ఒక శోధన ఇస్తే, ఒక పోరాటం నీ జీవితంలో అనుమతిస్తే, అవమానించే భర్త, అనుమానించే భార్య, ఇట్లాంటివి ఎన్నో, వీటన్నిటిని ఎందుకు పెడుతున్నాడు దేవుడు నీ జీవితంలో? అక్కడ నువ్వు దేవుని మీద ఆధారపడతామా లేదా? దేవుని మీద ఆధారపడి, ప్రభువా ఈ సమస్య ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఇక్కడ నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి, నువ్వు చేస్తున్న కార్యం ఏమిటి, దీని ద్వారా నీకు మహిమ ఎలాగ వస్తుంది, నాకు మేలు ఎలా కలుగుద్ది, ఈ సమాజానికి నేను సాక్షిగా ఎలా ఉండగలుగుతా? ఇది కదా నువ్వు చేయాల్సిన ప్రార్థన. అది చేయడం లేదంటే ఇంకా పసిబిడ్డగానే ఉన్నావు నువ్వు. అది నువ్వు చేయగలిగితే, నువ్వు చేయగా నీ మనస్సాక్షి ఆయన రక్తం చేత శుద్ధీకరించబడుతుంది. నీ రక్తం మీద ఉన్న దోషాన్ని యేసు రక్తం శుద్ధీకరించినట్లే నీ మనస్సాక్షికి అంటిన కల్మషము యేసు రక్తం చేత శుద్ధీకరించబడుతుంది. మీరు ఈ మాట మనసును పెట్టండి. హెబ్రీయులకు రాసిన ఈ పేజీ ఇలాగే పట్టుకోండి, అయిపోలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి, నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏమిటి? జీవం లేని క్రియలు. ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యం ప్రకటిస్తాం, దేవుని పరిచర్య చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడన్న విషయాన్ని గుర్తుపట్టం, దేవుని మనస్సు ఏమిటో గుర్తుపట్టం. ఇవన్నీ చేసేసి దేవుడు ఇలా ఎందుకు చేశాడో, నాకే ఎందుకు ఇలాగ చేశాడో, అవి జీవం లేనివి. జీవం ఉండే దేవుడు ఇలా చేయడం వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆయన నాకంటే జ్ఞానం కలిగిన వాడు, నాకంటే శక్తి కలిగిన వాడు, నన్ను సృజించిన వాడు. నా జీవం ఆయన చేతిలో, నా జీవపు మూట ఆయన చేతిలో భద్రపరచబడి ఉంది. నా జీవితంలో ఈ సమస్యను అనుమతించాడు గనుక ఏదో ఒక ప్రధానమైన కార్యం చేయడానికి దేవుడు నన్ను వాడుకోవడానికి సిద్ధపరుస్తున్నాడు. భాష మారిపోతుంది ఆ జీవంతో కనెక్ట్ అయ్యి ఉంటే. అవునా? రైట్. ఇప్పుడు తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏమి శుద్ధి చేయను? క్రీస్తు యొక్క రక్తం. క్రీస్తు యొక్క రక్తం దేన్ని శుద్ధి చేస్తుంది? మనం ఇక్కడికి వచ్చి బల దగ్గరకు వచ్చి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు రక్తం మీ ప్రతి పాపమును కడుగుననే వచనాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. దేవునికి విరోధంగా మాట్లాడిన మాటలు, చేస్తున్న క్రియలు, ఒకవేళ ఏదైనా ప్రవర్తన ఉంటే దాన్ని ఒప్పుకుంటున్నాం, ఆ పాపం కడిగివేయబడుతుంది. కానీ మనస్సాక్షికి అంటిన కల్మషం పోవడంలే. మనస్సాక్షికి అంటిన కల్మషం ఏమిటి? నా బ్రతుకులో జరుగుతున్న ప్రతి కార్యం వెనుక దేవుని యొక్క సంకల్పం ఉంది.
ఆయన ఏది చేసినా రోమా 8:28 ప్రకారం సమస్తము నా మేలు కొరకు అని విశ్వసించినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుని స్తుతిస్తావు, దేవుని గణపరుస్తావు. ఎప్పుడు ఈ మనస్సాక్షి కంటిన కల్మషాన్ని కడిగి వేసుకున్నప్పుడు. కల్మషం ఉంటే నువ్వు శరీరంతో ఏ పాపం చేయవు, నోటితో ఏ పాపం చేయవు, నీ ప్రవర్తనలో దేవునికి ఆమోదయోగ్యం కానిది ఏది ఉండదు. కానీ నీ మనసు మాత్రం దేవునికి విరోధమైన ఆలోచన చేస్తుంది. దేవుని గాయపరిచే మాటలు నీ ప్రమేయం లేకుండా నీ నోటి నుండి వస్తాయి. ఆ దోషాన్ని పెట్టుకొని ఆయన న్యాయపీఠం మీదకి ఎలా ధైర్యంగా నిలబడగలం చెప్పండి? నా మాట అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్దామా? నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా నిన్ను నువ్వు కనపరుచుకో తిమోతి అని ఆత్మీయ తండ్రి అయిన పౌలు గారు ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. తిమోతి సేవకుడే, సేవకునికి మాత్రమే కాదు, సేవకుని దగ్గర ఉన్న విశ్వాస బృందానికి కూడా ఆ ఉత్తరం రాస్తున్నాడు. ఎందుకు? ఆ విశ్వాస బృందం కూడా ఆ మెట్లోకి రావాలి అని. ఆ క్రమంలో దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా అంటే అక్కడికి పోయినాక మనకి ఎలా తెలుస్తుంది మనం సిగ్గుపడే పని చేసామో, భూమి మీద సిగ్గుపడని పని చేసామో మనకి ఎలా తెలుస్తుంది అంటే, అందుకు దేవుడు ఈ భూమి మీద ఉన్న మనలో ఒక మనస్సాక్షి అనే న్యాయాధిపతిని ఉంచాడు. ఆ న్యాయాధిపతి చెప్తాడు, నువ్వు మాట్లాడే మాటలు దేవునికి ఆమోదయోగ్యమా కాదా, చూసే చూపులు, వినేటువంటి విషయాలు, నీ ప్రవర్తన, నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ వైఖరి, వీటన్నిటినీ కూడా నీ మనస్సాక్షి నీకు చెబుతూ ఉంటాడు. ఆ మనస్సాక్షిని నీతో చెబుతూ ఉండగా నీకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా ఈ విషయంలో నిన్ను సంతోషపెట్టే విధంగా మాట్లాడగలిగా అని ఏ రోజుకి ఆ రోజు ప్రవర్తించగలిగాను, నీ పని చేయగలిగాను అని నీకు నువ్వు చెప్పుకోగలవా? నీకు నువ్వు చెప్పుకున్న తర్వాత నీ సహకారంతోనూ నీ కుటుంబ సభ్యులతో నువ్వు చెప్పగలవా, ఈరోజు నేను దేవుణ్ణి సంతోషపెట్టే పని చేయగలిగాను? ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి, వాళ్ళు నిన్ను దగ్గరగా పరిశీలిస్తున్నారు. నీలో ఉన్న లోపం నీకు తెలియనప్పుడు వాళ్ళు లేవనెత్తి చూపిస్తారు. అది విమర్శ కాదు, అది యథార్థమైన హృదయంతో నిన్ను గురించి వాళ్ళు చేసే సద్విమర్శ. నువ్వు పాజిటివ్గా తీసుకో. నిజమే కదా? ఒకవేళ వాళ్ళు సద్విమర్శ కాని విమర్శ చేశారనుకో, బ్రదర్ నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు, నేను ఈ పరిస్థితుల్లో ఇలా చేశాను అన్ని ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇస్తావు. అది నీ మనస్సాక్షి నిన్ను ఒప్పిస్తుంది. దేవుని ఎదుట ధైర్యంగా ఉంటావు. వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరు అనేది నీ పని కాదు, అది వాళ్ళ ప్రాబ్లం. తర్వాత దేవుని సంఘం ఎదుట, సమాజం ఎదుట పౌలుగా చెప్పినట్టు ఎప్పటికప్పుడు అభ్యాసం, సాధన చేయడం. ఎందుకలాగూ ఆయనకు ఆమోదయోగ్యంగా ప్రవర్తించలేకపోతున్నాం? మనం శరీరతగా ఏ తప్పు పాపం చేసిన వారం కాదు, వాటిని విడిచిపెట్టాం. వాటి విషయంలో చాలా మెట్లు ముందుకు వచ్చేసాం. కానీ మన మనస్సు మనకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కురింగిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు తోటి వ్యక్తుల పట్ల మనం ప్రవర్తించే విషయం, ఒక భార్య భర్తను అర్థం చేసుకోలేకపోతే అవమానకరమైన మాటలు వస్తాయి. ఒక భార్య భర్తకు లోబడలేకపోతే, భర్త భార్యను ప్రేమించలేకపోతే అక్కడ దేవునికి ఆమోదయోగ్యమైన మాటలు రావు, వ్యతిరేకమైన మాటలు, ఒకరినొకరు తక్కువ చేసుకునే మాటలు వస్తాయి. అలాంటి మాటలు వచ్చినప్పుడు దేవుని ఎదుట నీ మాటలు సరైనవి కావాలి. ఆ మాటలు మాట్లాడకపోతే నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు, అమ్మా నేను నీ ఎడల ఏమన్నా అయోగ్యంగా మాట్లాడానా, నేనేమన్నా బాధ పెట్టానా అని నీ భార్య నువ్వు అడగగలుగుతావు, నీ భర్త నువ్వు అడగగలుగుతావు. ఎప్పుడు నీ మనస్సాక్షి నిర్మలమైనదిగా ఉన్నప్పుడు. అది లేకపోతే దాన్ని అడిగేదేంటి, ఈయనకి చెప్పేదేంటి, అయిపోయావు, ఫెయిల్ అయిపోయావు. అప్పుడు దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు నిలవబడలేవు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ మనసుకు కల్మషము అంటే. ఇప్పుడు ఆ కల్మషము ఎక్కడ కడుక్కోవాలి? క్రీస్తు రక్తం దగ్గర కడుక్కోవాలి. అందుకొరకే మనం ఇక్కడికి వచ్చాం. ఇలా కొన్ని పదుల వచనాలు నేను మీకు చూపించగలను. లైన్ మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. ఒకరిద్దరు భక్తుల జీవితాలు నేను మీకు చూపించిన మాటలు ముగిస్తాను.
ఇప్పుడు పౌలు గారిని చూపించాను. యోబు గ్రంథం చూడండి, 27వ అధ్యాయం 6వ వచనం. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఇది యోబు గారి సాక్ష్యం. ఇదే మాట యోహాను భక్తుడు రాస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 18వ వచనం మన జ్ఞాపకం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక అండ్ 21 చదవండి. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారగుదము. పౌలు తిమోతికి ఏమని రాశాడు? దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానికి ఎప్పుడు ఉంటాం? మన హృదయము మన ఎడల దోషారోపణ చేయనప్పుడు. ఇక్కడ మనం అలాగ ఉండగలిగితే ఆ న్యాయపీఠం ఎదుట ధైర్యంగా వెళతాం. యోబు గారి సాక్ష్యం చూడండి, 37వ అధ్యాయం యోబు గ్రంథం 37 31 అనుకుంటా, 31, 37. నా అడుగుల లెక్క ఆయనకు తెలియచేసేదను, రాజు వలె నేను ఆయన వద్దకు. అంటే అర్థం ఏమిటి? ప్రభువా, ఈ తప్పు పని ఎందుకు చేశానంటే అదొక అడుగు మన జీవితంలో. ఈ మంచి పని ఎందుకు చేశానంటే అదొక అడుగు మన జీవితంలో. ఈ తప్పు పని చేయడం వెనక, ఈ తప్పు నేను చేసినప్పుడు నా బుద్ధిహీనతను బట్టి చేశాను, నా అజ్ఞాన కృత్యమును బట్టి నేను చేశాను, అంటే జ్ఞానం లేక నేను చేశాను, లేదు నేను తెలిసే చేశాను, లేదు వద్దని వారిస్తున్న నా మూర్ఖతను బట్టి చేశాను. ప్రభువా, నాకు తెలియలేదయ్యా, అనాలోచితంగా నేను ముందుకు వెళ్ళి తప్పు చేశాను. ఏది చెప్తావో నువ్వు అది అక్కడ ఒప్పుకున్నావు కదా, ప్రభు దగ్గర సమాధాన పడ్డావు కదా, అది అక్కడ చెప్తావు. ఒక మంచి కార్యం, ఒక వ్యక్తికి సువార్త ప్రకటించావు, కృంగిపోయిన వ్యక్తిని ఆదరించావు, ఓదార్చావు, వారు అవసరతలో గుప్పిలు విప్పావు, లేదు వారి కొరకు కన్నీరు విడిచావు, గంటసేపు ప్రార్థన చేసావు. అయ్యా, ఈ అడుగు నేను ఎందుకు వేశానంటే నువ్వు నన్ను ప్రేమించినట్లే వాళ్ళను కూడా ప్రేమించావు కదా, ఆ ప్రేమ నన్ను బలవంత పెట్టిందయ్యా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి, వాళ్ళ కొరకు గుప్పిలు విప్పడానికి, వాళ్ళని ఓదార్చడానికి ఆ ప్రేమ నన్ను బలవంత పెట్టిందయ్యా అని ఆ అడుగును గురించి ఆయనకు చెప్తావు, రాజులాగా చెప్తావు. దేవునికి స్తోత్రం చెప్దామా? అప్పుడు బైబిల్ ఉందా? దైవ సేవకులు ఉన్నారా? సంఘం ఉందా? లేదు. హానోకు, నోవాహు, యేసేపు, అబ్రహాము, ఇస్సాకు, ఏలియా, ఎలీషా, గిద్యోను, ఇలాగ ఎందరో భక్తులు. నోవాహు, హానోకు దేవునితో నడిచారు. వాళ్ళకి బైబిల్ లేదు, సంఘం లేదు, సేవకుడు లేదు. యేసేపు పాపం నుండి పారిపోయాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. తరచుగా అనేక సార్లు వాళ్ళ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దావీదు భక్తుడు, ఆయనకి అప్పటికి ధర్మశాస్త్రం ఉన్నది, మందస్సం ఉన్నది. ఈరోజు మనకు దేవుని వాక్యం ఉన్నది, దైవ సేవకుడు ఉన్నాడు, సంఘం ఉన్నది, అన్నిటికీ మించి ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇన్ని కలిగి ఉండి మనం ప్రతిదినము దేవునితో ఎందుకు నడవలేకపోతున్నాం? ఏమీ లేకుండా వాళ్ళు ఎలా నడవగలిగారు? వాళ్ళకి అవి లేవు, మనకి ఇవి ఉన్నాయి. కానీ వాళ్ళకి మనకి కామన్గా ఉన్నది ఒకటే. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, సేవకులు లేరు, సంఘము లేదు, పరిశుద్ధాత్మ అందరికీ ఇవ్వబడలేదు. మనకి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి లేనివి మనకున్నాయి. వాళ్ళకి లేవు మనకున్నాయి అనే విషయాలు ప్రక్కన పెడితే వాళ్ళకి మనకి కామన్గా ఉన్న విషయం ఒక్కటే. ఏమిటా ఒక్క విషయం? ఏమండి? మనస్సాక్షి. వాళ్ళకి మనస్సాక్షి ఉంది, మనకి మనస్సాక్షి. వారు ఆ మనస్సాక్షిని అనుసరించి వాళ్ళు నడిచారు. ఇప్పుడు చెప్పు, ఈ గ్రంథం నీకు ఎంతవరకు సహాయం చేస్తుంది?
ఈ గ్రంథము నీకు ఎంతవరకు సహాయం చేస్తుంది? నీ మనస్సాక్షి శుద్ధీకరించబడి దాన్ని నిర్మలమైనదిగా ఉంచుకుంటే ఈ గ్రంథము నిన్ను సింహాసనం ఎక్కడానికి తీసుకెళ్తుంది. ఈ గ్రంథం అంటే ఏమిటి? జ్ఞానం. జ్ఞానము దేనికి కావాలి? సింహాసనం ఎక్కడానికి కావాలి. పరిశుద్ధత దేనికి కావాలి? పరలోకం వెళ్ళడానికి కావాలి. పరిశుద్ధులందరూ పరలోకం వెళతారు, కానీ పరిశుద్ధులందరూ సింహాసనం ఎక్కరు. సింహాసనం ఎక్కాలంటే జ్ఞానం కావాలి. ఇప్పుడు మొట్టమొదట ప్రభువును చూడాలంటే పరిశుద్ధత, దేవునితో కలిసి నడవాలి అంటే పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధతను పరిశీలించుకోవడానికి దేవుడు మనలో ఏముంచాడు? మనస్సాక్షిని ఉంచాడు. ఆ మనస్సాక్షిని ఉపయోగించకనకపోతే ఏం జరుగుతుంది? ఇందాక పేజీ అలాగే పట్టుకోమన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఇందాక మొదటి వచనం చదివాం కదా, 3వ వచనం చదవండి. ఆ అబద్ధికులు కదా, వాత వేయబడిన మనస్సాక్షి అంటే అర్థం ఏమిటి? ఆ మనస్సు వాళ్ళు కోరుకున్న సత్యంలో ఫిక్స్ అయిపోతుంది. దేవుడు కోరుకున్న సత్యం కాదు అది. అపవాది వాళ్ళ హృదయాల్లో ముద్రించిన అసత్యమునందు ముద్రించబడుద్ది. ఇంకా అది వాళ్ళ మనసుకు అతుక్కుపోద్ది. ఎవరు ఎన్ని బోధలన్నా చేయని వాళ్ళు అనుకున్నదే చేస్తారు. అది వాత వేయబడిన మనస్సాక్షి. ఇప్పుడు వాత వేయడం అంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఒక ఇనప వస్తువు అట్లగాడేదో ఎర్రగా కాల్చి మనం అతికించినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఉన్నటువంటి కణాలన్నీ కాలిపోతాయి, చచ్చిపోతాయి. ఆ తర్వాత క్రొత్త చర్మం వస్తుంది కొంతకాలానికి. వచ్చినా కూడా ఆ పాత చర్మం ఎలాగుందో ఈ క్రొత్త చర్మం అలాగ ఉండదు. అది ప్రత్యేకంగానే కనపడుతుంది ఆ మచ్చ. అవునా కదా? దేవుడిచ్చిన చర్మం ప్రకారం ఆ చర్మం ఉండదు. అవును కదా? అట్లాగే దేవుడు మన హృదయంలో ఒక ప్రణాళికను ఉంచాడు. ఆ ప్రణాళికను అనుసరించి మనము మన మనస్సాక్షిని నిర్మలమైనదిగా ఉంచుకుంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన త్రోవలో మనం వెళుతూ ఉంటాం. ఒక దినాన గమ్యాన్ని చేరుకుంటాం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఆ సమయంలో మనకు అర్థం కాదు, కానీ మనం విధేయత చూపించి ముందుకు వెళుతూ ఉంటే దేవుడు తన పని తాను చేసుకుంటూ వచ్చేస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తూ వస్తాడు. మనకు ఆ సమయానికి అర్థం కాదు దేవుడు చేసినటువంటి ఆశీర్వాదం, దేవుడు చేసిన కార్యం. కానీ మన జీవితం చరమాంకంలోనో చాలా దూరం దేవునితో నడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనతో పాటు నడిచిన వాళ్ళు ఆ నెమ్మది లేకుండా బ్రతుకుంటారు, సమాధానం లేకుండా బ్రతుకుంటారు. లోకంలో ఐశ్వర్యం కలిగి ఉండవచ్చు, అధికారం కలిగి ఉండవచ్చు, కానీ వాళ్ళు ఇతరుల మీద నేరారోపణ చేసేవారికి ఉంటారు, ఇతరుల మీద నిందలు మోపేవారికి ఉంటారు. వారు సంతోషంగా ఉండరు, ఎవరిని సంతోషంగా ఉండనియ్యారు. కానీ నీ జీవితం అలా కాదు. దేవుని వాక్యానికి విధేయత చూపించడం ముందుకు వెళుతున్నప్పుడు నీ హృదయం ఎంత సంతోషంతో ఉందో, సమాధానంతో ఉందో. ఎన్ని అవసరతలు వచ్చినా ప్రతి అవసరతలోనూ ఎవరి మీద ఆధారపడకుండా దేవుడు నీకు చేసిన కార్యాలు, దేవుడు నిన్ను నడిపించిన విధానం, ఆశీర్వాదం అర్థం కాదు. ఏ రోగము రాకుండా నువ్వు నెమ్మది కలిగి ఉండడం దేవుని ఆశీర్వాదమా కాదా? రోగంలో వచ్చినా, ఒకవేళ రోగం వచ్చినా అది నీ పరీక్ష కొరకు నిన్ను అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావు అనే దాని కొరకు దేవుడు అనుమతించిన నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆ సమస్యలో నువ్వు దేవునికి ఆమోదయోగ్యంగా నడిచినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ, అయ్యా నీ చిత్తము, ఇది అనుమతించావు కానీ ఇది నేను భరించలేకపోతున్నా అని ఆయనకు విధేయత చూపిస్తూ నువ్వు బ్రతికినప్పుడు నీ హృదయంలో, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వెనుకకు తిరిగి చూసుకుంటే అవి ఎంత సంతోషాన్ని కలుగచేస్తాయి. నీ బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి నీతి న్యాయములు అనుసరించేవారిగా నడవడం నువ్వు చూసినప్పుడు, లోకమందుకు భిన్నంగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అప్పుడు గుర్తుపడతావు, ఇప్పుడు కాదు. లోకంలో లోక సంబంధమైన విషయాలను ఆశించి, శరీర సంబంధమైన విషయాలను ఆశించి వారు డబ్బు సంపాదించవచ్చు, అధికారం సంపాదించవచ్చు, ఇంకేమైనా ఘనతను సంపాదించవచ్చు. కానీ వారి బిడ్డలకు వారికి సమాధానం లేక, ఆ కుటుంబాల్లో సంతోషం లేక, దేవుని భయం లేక, విచ్చలవిడి ప్రవర్తన కలిగి ఉండి వారి లోకంలో వారికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతూ ఉంటే వారి కుటుంబాలకు నీ కుటుంబాలకు ఉన్న ఆశీర్వాదం యొక్క వ్యత్యాసాన్ని అప్పుడు నువ్వు గుర్తుపడితే నీ హృదయం ఎంత ఆనందంతో ఉంటుంది. ఆ మాట అర్థమవుతుందా? దేవుని ఆశీర్వాదం ఆయన చేస్తున్నప్పుడు నీకు అర్థం కాదు,
కానీ నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సమస్య వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక పోరాటం వచ్చింది. దాని వెనుకున్న దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు గుర్తుపట్టు. ఒకవేళ నీకు అర్థం కాకపోయినా ఆయన నాకన్నా జ్ఞానవంతుడు, నాకన్నా శక్తివంతుడు. ఆయన నన్ను పట్టుకోవాలంటే క్షణం పట్టదు, కానీ అనుమతించాడు. నీ సమస్య చెప్పు, ప్రభా నేను భరించలేకపోతున్నా, నాకు విడుదల దయచేయి. 10:13 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చెప్పావు కదా, శోధన సహించిన దానికంటే ఎక్కువ ఉంటే తప్పిస్తానని, తప్పించుకునే మార్గం ఉందన్నావని. అది అడుగు, అది తప్పు కాదు. లోబడి, లేదు ప్రభువా నువ్వు అనుమతించావు, నేను భరిస్తా, ఇంకా నన్ను నలగొట్టు, నువ్వు కోరుకున్న రూపం నా యందు ఏర్పడే వరకు నన్ను విడిచిపెట్టవద్దు, సహించడానికి నాకు ఓర్పు దయచేయి. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు ఉన్నావు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుతున్నావు, ఇంకా 10 దినాల శ్రమ అన్నావు. ఆ 10 దినాల శ్రమ నేను అనుభవించడానికి నాకు సహనం ఓర్పు దయచేయి. నువ్వు అలాగూ ప్రార్థన చేయలేదు. 10:13 కొరింథీయులకు రాసిన పత్రిక ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేయి. కాకపోతే ఆయన ఇవ్వాలనుకున్న బహుమానాన్ని 10:13లో ఉంటే ఇవ్వడు, 2:10లో ఉంటే ఇస్తాడు. నువ్వు ఏది కోరుకుంటావు అది నీ చాయిస్. దాన్ని బట్టి ఆక్షేపణ ఏమి ఉండదు. మనలో ఈ కార్యాన్ని ప్రారంభించింది ఎవరు? ఆయనే కదా. తుది దినం వరకు కొనసాగిస్తానని వాగ్దానం చేశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, 3-5 వచనాల్లో. కాబట్టి నువ్వు కొనసాగించు, నేను నిలబడాలి. నా విశ్వాసాన్ని బలపరచు, నా మనస్సాక్షిని శుద్ధీకరించు, నా పాదములను స్థిరపరచు, నా హస్తములను దృఢపరచు, నా హృదయాన్ని విశాలపరచు. నీ ఆజ్ఞల మార్గమున నేను పరిగెడతాను, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి. నీ ఆజ్ఞలు పాటించడం నాకు వరముగా దయచేయి. ఈ ప్రార్థన చేయ దావీదులాగా. అప్పుడు సింహాసనం మీద 2 మార్గాలు ఆయన ఎదురు పెట్టాడు. జీవం మరణం అనేది ఒక ఛానల్ అయితే, ఈ జీవం అనే దానిలో పరలోకం వెళ్ళడం, సింహాసనం వెళ్ళడం. నిర్ణయం నీది. నా మాట అర్థమైందా? ఎందుకు మన బ్రతుకుల్లో సణుగుడు, గొణుగుడు లేకుండా దేవుణ్ణి ప్రశ్నించడం, అవిశ్వాసపు మాటలు పలకడం, అవిధేయంగా ప్రవర్తించడం, పరిశుద్ధుల సహవాసాన్ని కలిగి లేకపోవడం, క్రమబద్ధమైన భక్తి జీవితాన్ని సాధన చేయలేకపోవడం, ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే కేవలం మన మనస్సాక్షికి కలిగిన కల్మషము వలన. నువ్వు దాన్ని అలాగే కంటిన్యూ చేస్తే, శరీరానికి వాత పెడితే ఆ చర్మం వేరుగా ఎలాగుంటుందో, దేవుని ప్రణాళికలో ఉన్న నీవు ఆ ప్రణాళిక నుండి తప్పించబడి వాత వేయబడి మనస్సాక్షి కలిగిన వాడివై ఆ ప్రణాళిక నుండి తప్పించబడతావు. పరలోకాన్ని పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి శ్రేష్టమైన మార్గం ఏమిటి అంటే, నీ జీవితంలో ఏది సంభవించినా ప్రభువుకు అప్పగించుకొని ఆయనకి విధేయత చూపించడమే, లోబడడమే. అంతకంటే గొప్ప కార్యమేమీ లేదు. విధేయత చూపించు. సహించగలిగితే ప్రభువా సహాయం చేయమని అడుగు. సహించలేకపోతే అయ్యా సహించలేకపోతున్నాను తప్పించయ్యా అని అడుగు. ఆయన కనికరం కలిగిన దేవుడే కానీ కఠినాత్ముడు కాదు కదా. ఆయన ప్రేమ నువ్వు ఎన్నిసార్లు రుచి చూసావు? ఎన్నిసార్లు ఆయన్ని కన్నీరు తుడిచాడు? ఎన్నిసార్లు నిన్ను ఆదరించాడు? ఎన్నిసార్లు నువ్వు ఓదార్చబడ్డావు? అవన్నీ మర్చిపోయావా? ప్రభువు వైపు చూడు. మనస్సాక్షికి ఉన్న కల్మషాన్ని కడగమని ప్రభువుని అడుగుదా. ప్రార్థన చేసుకుందాం రండి. అయ్యా పాత నిబంధన భక్తులు నీ గ్రంథం లేకుండానే నిన్ను సంతోషపెట్టేవారిగా బ్రతికారయ్యా. నేను అలా బ్రతకలేకపోతున్నా. యోబులాగా నిన్ను స్తుతించలేకపోతున్నా. అయ్యా యేసేపులాగా